నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణం సర్వే నంబర్ 135 ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి అనే వార్తకు స్పందించిన అధికారులు. నూతన బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించిన తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతను ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. రైతుపై దళారుల దాడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి అనే వార్త ఈ నెల 19న సిటీ కేబుల్లో ప్రసారం చేయడం జరిగింది. అన్యాక్రాంతం అవుతున్న ఈ స్థలంపై అధికారులు దృష్టి సాధించారు. అందుకు మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించారు. సర్వే నంబర్ 135 స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సర్వే నంబర్ 135లో మొత్తం 40 ఎకరాల 31 గుంట భూమి ఉన్నది. అందులో 200 గజాల్లో అక్రమాలు కొనసాగుతున్నాయని వినికిడి. రోడ్డుకు ఆనుకొని ఉన్న దుకాణాలకు ఎలాంటి అనుమతి లేదని, ఎలాంటి పత్రాలు లేవని ఆరోపణలున్నాయి. దీంతో పాటు క్లబ్ స్థలం ప్రభుత్వానిదా కాదా, తాండూరు మున్సిపల్ పరిధిలోకి వస్తుందా లేదా రెవెన్యూ పరిధిలోకి వస్తుందా ఈ స్థలం అనే విషయంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, తాండూరు తహసీల్దార్ తారా సింగ్ ఆదేశాల మేరకు ఆర్ఐ బాలరాజ్ సర్వే నంబర్ 135 స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కూడా ఈ స్థలంతో పాటు అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాలపై విచారణ చేపట్టారు. త్వరలో నిజాలు బయటికి రావడం జరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని ఆర్ఐని పంపిస్తానే సార్, ఒకసారి మీరు చూస్తున్నా అలా నెంబర్ తీసుకుంటాం. మీకు చేయలే వాళ్ళు రిపోర్ట్ చెప్తున్నారు కదా, అలాగే చేస్తున్నారు. ఎవరిని ఆర్ఐని పంపిస్తానే సార్, ఒకసారి మీరు చూస్తున్నా అయిపోయింది ఫోటో. తాండూరు పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం శుక్రవారం ప్రకటించారు. తాండూరు పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు పట్టణ ఉపాధ్యక్షులుగా దోమకృష్ణ, మంతటి రాజు, కోట్ల నరేందర్, సంగమేశ్వర్, చిద్దిరి ప్రకాష్, శృతి, ప్రధాన కార్యదర్శులుగా అంతారం కిరణ్, మిట్టి శ్రీనివాస్, ప్రవీణ్, కార్యదర్శులుగా రామచందర్, శివాజీ ఠాగూర్, పోల శ్రీనివాస్, అల్లకోటి బిచ్చప్ప, కావలి కృష్ణ, కోశాధికారిగా ప్రహ్లాదరావు జాదవ్,
యాదవ్, బీజేవైఎం అధ్యక్షులుగా తాండ్రు నరేష్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులుగా అర్చన, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా శివకుమార్, దళిత మోర్చా అధ్యక్షులుగా లల్లు ప్రసాద్, ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నరేష్ కుమార్, గిరిజన మోర్చా అధ్యక్షులుగా శ్యామ్ సుందర్ నాయక్, మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా ఎస్కే షాబోద్దీన్లు ఎన్నికైనట్లు నాగర మల్లేశం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు అంతారం లలిత, నాయకులు నరేష్ మహారాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా కాకుండా కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీకి 400 పార్ చేసే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించడమే కాకుండా ఇవాళ రోజు రోజు దినాభివృద్ధిలో చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. మనకు సూచనలు కూడా చాలా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా జాయినింగ్ కావడమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక నవయువకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, చెన్న బసవ. అదే రకంగా రాబో దినాల్లో కూడా చాలామంది కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఏది ఏమైనా జనతా పార్టీని కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీని గుర్తించుకొని విశ్వేశ్వర రెడ్డి గారికి గెలిపించి, ఎందుకంటే మనం చాలా వెనుకబడి ఉన్నాము. మన తెలంగాణలో కాకుండా మన తాండూరు నియోజకవర్గంలో ఎట్లాంటి పనులు కాలేవు. అట్లాంటి పనులన్నీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మన దగ్గర కూడా ఒక ఎంపీ గెలిచినట్టయితే అనేక రకాల పనులు చేయించుకునే ధైర్యం మనకు ఉంటుంది. కాబట్టి ఒక నాయకుడిని గెలిపించుకొని మన భారతీయ జనతా పార్టీ చూపించే అధికారం మన చేతిలో పెట్టారు. కాబట్టి తప్పకుండా కమలం గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన తాండూరు పట్టణ బాడీ నాగర మల్లేశ్వర్ గారు డిక్లేర్ చేస్తారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ బాడీ పనిచేసి నరేంద్ర మోదీ గారికి బీజేపీ పార్టీకి ఓటేసి చేవెళ్ళ పార్లమెంట్ ఢిల్లీకి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా మేమందరం కలిసి పంపిస్తామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రోజు రోజు యువకులు ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు చేసి చెప్తున్నారు, మేము బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నాము, బీజేపీ పార్టీకి వస్తామని. ఆ ఉత్సాహం వాళ్ళని చూసి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారికి మనం ఓటు చేసి చేవెళ్ళ పార్లమెంట్ వాళ్ళకు గిఫ్ట్ లాగా మేము పంపిస్తామని మీ అందరితో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన పట్టణ కార్యవర్గ సభ్యులందరికీ మరి అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్షులు, కిసాన్ మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా అందరి అధ్యక్షులకు కూడా వికారాబాద్ జిల్లా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీలో అన్ని వర్గాల వారికి కూడా తగిన ప్రాధాన్యం ఉంది. అదే బీజేపీ సిద్ధాంతము. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎవరెవరైతే బాధ్యత ఉన్నారో అందరూ తప్పకుండా రేవు మొదలు మనం కష్టపడి మన చెవెళ్ళ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా మనం అందరము ఎగురవేయడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా పట్టణాధ్యక్షులు నాగర మల్లేశం వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి అందరికీ మరి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ కూడా అనంతగిరి జిల్లా తరఫున బీజేపీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి జిల్లా తరఫున కూడా మీకు అన్ని విధాల సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాగర మల్లేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి నగర కమిటీ ఏర్పాటు చేయడం అనేది, మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మరి అన్ని వర్గాల, అన్ని సంపన్న వర్గాల సపోర్ట్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. పెద్దలు నరేష్ మహారాజ్ గారు అన్నట్టు చెవెళ్ళ పార్లమెంట్ మేము గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తున్నారు. మరి వాతావరణం కూడా అదే విధంగా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి
ఖచ్చితంగా మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుతూ తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కల్వ సుజాతను ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన తాండూరు ఆర్యవైశ్య నాయకురాలు కల్వ సుజాతకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని పలువురు కొనియాడారు. అనంతరం ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో కళ్యాణ మంటపంతో పాటు వసతి గృహం, శ్రీ వాసవి అతిథి గృహ సముదాయం అన్ని అంగులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, నూతన భవన ప్రారంభోత్సవం మరియు కల్వ సుజాత ఆత్మీయ సమ్మేళనం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కల్వ సుజాత మాట్లాడుతూ ఎన్నో రోజుల తన కళ నెరవేరిందని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ, సభ్యులు, వాసవి మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పదవులు తీసుకున్న తర్వాత పోరాటం ఆపేసారు, అడగలేదు. మేము ప్రతిపక్షంలో ఉండి రోజు నిరంతరం ప్రతి చోట ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఆర్యవైశ్య సంఘ కార్యక్రమాల్లో మేము వైశ్యులకి 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాలో 80% పేద ఆర్యవైశ్యులు ఉన్నారు, చదువులకు ఇబ్బంది అవుతున్నది, వ్యాపారానికి ఇబ్బంది అవుతున్నది, చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్సులు ఉండవు, మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు రావు, పోనీ విదేశాలకో లేకపోతే ఎక్కువ పెద్ద స్థాయిలో చదువులు చదువుకోవాలంటే వాళ్లకు మరి అర్హత చదువుకు క్యాలిబర్ ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్న వాళ్ళకి మా ఆర్యవైశ్య సంఘం, మా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ప్రకటిస్తే కనుక డెఫినెట్గా అలాంటి పేద ఆర్యవైశ్యులకు చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలు వాళ్ళ ఇంటి వరకు చేరి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆశయాల్ని నెరవేరుస్తుందని మేము ఎన్నోసార్లు కొట్లాట చేసినాము. కానీ 10 ఏళ్లుగా గత ప్రభుత్వం విన్నకుండి పట్టించుకోకుండా విషయం మనకు తెలిసిందే. కానీ మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 3వ తారీఖున ప్రభుత్వం ఏర్పడగానే నేను అప్పుడే చూసిన అసలు ప్రభుత్వంలో ధనం లేదు, భాండాగారం ఖాళీగా ఉంది. నాకైతే భయం వేసింది, మేము కార్పొరేషన్ అడిగితే ఎక్కడ తిడతారేమో, అసలు డబ్బులే లేవు, జీతాలు ఇవ్వడానికి కూడా లేవు అనుకున్నా. నేను ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి సన్మాన సభకి వెళ్ళినప్పుడు ఒక 6 నెలలు ఓపిక పడదాం, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాము అని నేను చెప్పడం జరిగింది. నేను ఒక సభలో మాట్లాడి వేదిక దిగుతున్నా అనౌన్స్మెంట్ వచ్చేసింది. హైదరాబాద్లో ఒక సభలో ఎల్బీ నగర్లో ఒక కళ్యాణ మండపంలో ప్రోగ్రాంలో మాట్లాడి వేదిక దిగుతున్నా నాకు మెసేజ్ వచ్చేసింది కార్పొరేషన్ ప్రకటించినట్టు. ధన్యవాదాలు కూడా తెలుపుకోవడం జరిగింది. మన ఒక్క కార్పొరేషన్ నిజంగా చెప్పాలి అని అంటే ఈ ఒక్క కార్పొరేషన్ మొన్న 37 కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడం జరిగింది. ఆ 37లో కొత్తది ఒకటే ఒక కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్. 17 కార్పొరేషన్ని ప్రకటిస్తే ఎన్నికలకు ముందుగానే మరి ఆ వైశ్య కార్పొరేషన్ ప్రకటించడము. ఇందులో ఇంకొకటి గమనించాలి, ఏ వైశ్యులకు కూడా పదవులు ఫస్ట్ ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారు. ముందు మన పేద ఆర్యవైశ్యుల్ని గుర్తించి కార్పొరేషన్ ప్రకటించి ఆ కార్పొరేషన్ కావాలని నేను కొట్లాడినా కానీ దానికి చైర్మన్ కావాలని నేను ఎన్నడూ కూడా కోరుకోలేదు, అడగలేదు కూడా. కానీ దానికి చైర్మన్ కూడా నన్నే ప్రకటించారు. నేను ముందు రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిరా, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి, చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఎన్నో పదవులు ఆశించి వైశ్యులు రాజకీయంగా ఎదగకుండా వెనక్కి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అనుకున్నా నేను నాకు ఒక పదవి ఇవ్వాలని కార్పొరేషన్ క్రియేట్ చేసి పేద ఆర్యవైశ్యుల్ని కాపాడడం కోసం అసలు నిజంగానే కృతజ్ఞతలు తెలియజేయాలి కదా. మొదటి లిస్టులో వైశ్య కార్పొరేషన్ ప్రకటించడమే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ని కూడా ప్రకటించడం అనేది ప్రభుత్వం చేసినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టంలో అదొక భాగం. ఆర్యవైశ్య సంఘం తరఫున కార్పొరేషన్ చైర్మన్గా చేసినందుకు కాదు, కార్పొరేషన్ ప్రకటించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ వచ్చింది అంటే డెఫినెట్గా ఆర్యవైశ్యులకు అండగా ఉంటుంది అని అనుకోవాలి. అందరు తిడతారు కాంగ్రెస్ అంటే కాన్ పార్టీ, కాంగ్రెస్ అంటే ఏముంది అది ఇది అని మస్తు తిడతారు. కానీ కాంగ్రెస్ గతంలో చేసినాయి, ఇప్పుడు చేసినాయి పదవులకు ముఖ్యం కాదు పనికి ముఖ్యమని మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్. గతంలో రోషయ్య గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆర్యవైశ్య దేవాలయాలు
మరి ఎండోమెంట్లో ఉంటుండే. మన ఏ దేవాలయం చూసినా ఎండోమెంట్కి ఉంటుండే. కాబట్టి ఆనాడు రోషయ్య గారు, మేము కూడా ఆ రోజు రాష్ట్రంలో నాయకులుగానే ఉన్నాం, మా విజ్ఞప్తి మేరకి రోషయ్య గారు రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ మెమోరాండం సమర్పించి, మెమోరాండంలో మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాల్ని ఎండోమెంట్ మేమే ధర్మకర్తలుగా, మేమే పాలించేటట్టుగా, మేమే అమ్మవారిని పూజించుకునేటట్టుగా మా పాలక మండలి మా అరవేషంలోనే ఉండాలి, అది ఎండోమెంట్కి సంబంధం ఉండకుండా చెయ్యాలి అని అంటే ఇమీడియట్గా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఎండోమెంట్లో నుంచి తొలగించి దేవాలయాల్ని మనకు అప్పచెప్పారు. రైతు తను పండించిన పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ లేదా అని రైతు ఆవేదన చెందాడు. పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన రైతు మాదప్పపై తాండూరుపట్ భద్రేశ్వర దేవాలయం దగ్గరలో పూలను అమ్ముకుంటున్న రైతుపై కొందరు సిండికేట్ గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులు మొత్తం ఏకంగా 35 మంది విచక్షణ రహితంగా ఏకదాటిగా దాడి చేశారు. రైతు మాదప్ప తను పండించిన పంటను నేలపాలు చేసి విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన శుక్రవారం తాండూరు పట్టణంలో కలకలం రేపింది. పోలీస్ స్టేషన్కు చేరుకున్న రైతు మాదప్ప వారిపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు మాదప్ప డిమాండ్ చేశారు. పిలిస్తే వచ్చిన బలిసి కానీ ఒక ఆయన కొట్టిండు, ఫస్ట్ సినిమా ఆయననే కొట్టిండు, మళ్ళీ తర్వాత ఇంకో ఆయన వచ్చి కొట్టిండు, అందరు గ్యాంగ్ అయ్యి చుట్టుముట్టేసుకొని కొట్టిస్తారు. ఎందుకు కొట్టిందని అడిగితే సంపేసం బంద్ చెప్పడం, నీకు ఎన్నిసార్లు చెప్తే బంద్ కావాలి, పూలు అమ్ముడు బంద్ చేయడం. అప్పుడు నేను పూలు అమ్ముకుంటే మీకేమి ఇబ్బంది అయింది? నువ్వు మీ దుకాణం కాడ అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది, కొట్టు కిట్టు. నేను గుడికాడ అమ్ముకుంటున్నా కదా ఇబ్బంది అయింది, మీకేమైందంటే అమ్మరాదరా అంట. యూనియన్ ఉందంట సార్ వాళ్ళందరిది, యూనియన్ అంట. ఇది సార్ జరిగిన సమస్య. కేసు పెట్టినాం సార్, సార్ వాళ్ళు హాస్పిటల్కి పోయిందా చూపెట్టుకు రావాలి, మళ్ళీ చూపించుకొని వచ్చినాం సార్. నేను చేనులో వండించుకొని తెస్తాను సార్, నేను రైతును, జనగామ నాది, జనగామకి వెళ్ళి తెచ్చి అమ్ముకుంటా సార్, భద్రపట్టి కాడ మా చేనులో వండిన పూలే తెస్తాను సార్. తక్కబడితే నాకు కావాల్సిన వాళ్ళు అంటే మా చేను వాళ్ళే తెచ్చిస్తారు సార్, మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ దుకాణాలే కావు, మా చేను వాళ్ళు తెచ్చిస్తారు సార్. వాళ్ళు ముస్లిం వాళ్ళు సార్, పూనం మటన్ ఇక్కడ కాదు, దుగ్నాలు అదే దుకాణం వాళ్ళే సార్. నాకు నిన్న దాడి చేసిన ఎవరు రాలేదు సార్, వాళ్ళ దుకాణం వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు రాలేదు, చేసింది వాళ్ళే సార్, కొట్టింది వాళ్ళే. ఇంతకుముందు ఒకసారి కూడా జరిగింది సార్ గొడవ. అయితే నా దగ్గర రాకుండా అన్న ఏం పని అంటే కూడా అన్న అంటే నీ ఇప్పుడు అమ్మకు రా అన్న అంటే నేను అమ్మితే మీకేం ఇబ్బంది అయింది తప్ప, నేను మీ దగ్గరికి వచ్చినా నేను రాలేను కదా అంటే నేను అన్న లేదా నేను మొత్తం అమ్మకు అన్న అమ్మితే మీకేం ఇబ్బంది అయింది కూడా అదే అన్న సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గొడవ అయింది, గొడవ అయితే గుడికాడికి టెంపుల్ కాడికి వచ్చిన వాళ్ళు తిట్టిలు పోయిరా రోజు. ఇప్పుడు మళ్ళీ ఇది 4వసారికి సార్ గొడవ. కాబట్టి ఎన్నిసార్లు అనే అయ్యో ఈయన లేకుంటే నమ్ముతుంది సార్. ఈయన వచ్చిండు, వచ్చి ఆపిండు, ఆపి గుంజుకున్నాడు పక్కన, ఇలా గుంజుకున్నాకనే పని లేదు. ఇట్లా తీసి వాడేస్తున్నారు సార్, ఇట్లా మన చెండును వాడేస్తారు చూడు, అట్లా తీసి వాడేస్తున్నారు. మీకు సంబంధం లేదు అప్పుడు మీకేం తిప్పలేదు మీరు అమ్ముకున్నట్టే కూడా నువ్వు అమ్మకరాలు అని చెప్పడతా ఏమో బండికిలవాడే అంటారు సార్, బండికిలవాడే అమ్మకు చోదు ఏమేమంటారు సార్. అసలు ఆ మాటలు రావు నాకు, వాళ్ళు అనుకున్నారు మొత్తానికి వాళ్ళ భాషలో. ఈ వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.